అది మనం ఇది చేసుకుంటున్నట్టే హిపోక్రసీ అనమాట. అవుతుంది. ఏదో కంటి తుడుపుగా అనమాట అనుకోవటమే. బట్ వన్ థింగ్, 2004-5 అప్పుడు ఎంతైతే బ్లాక్ మనీ ఉండిద్దో ఇండస్ట్రీలో 14-15కి తగ్గింది. అండ్ వన్స్ 17లో జిఎస్టీ వచ్చిన తర్వాత మోర్ ట్రైల్ ఆఫ్ మనీ ఉండేపాటికి నేను ఇందాక చెప్పిన 3 స్టెప్స్, ప్లేస్మెంట్, లేయరింగ్, ఇట్లా స్టెప్స్ ఏదైతే చెప్తున్నానో లాస్ట్ ఇంటిగ్రేషన్, ఈ 3 స్టెప్స్ చేస్తాము. అయ్యి కాస్త డిఫికల్ట్ అయింది. ఆ డిఫికల్ట్ అవటం తోటి ప్లేస్మెంట్ పాయింట్ లో ఇది వరకు ఏముండేది, 20% వైట్ అయితే 80% క్యాష్ ఉండేది. ఇప్పుడు అక్కడ 80% క్యాష్ ఇది వైట్ అయింది, 20% క్యాష్ అయింది. లేయరింగ్ ఇది వరకు అట్లాగా కాకుండా కార్పొరేట్ హౌస్లు ఎక్కువైనాయి. ఇది వరకు ఇండివిజువల్ ఫైనాన్సర్స్, ఇందాక మన లాయర్ గారు చెప్పినట్టు ఫిలిం ఫైనాన్సర్స్ చేతుల్లోకి వెళ్ళి అనమాట వాళ్ళు కంట్రోల్ చేస్తానన్నమాట. ఈ లేయరింగ్ ప్రాక్టీస్ బేసికల్లీ వచ్చేది ఫైనాన్సర్స్ దగ్గర నుంచి. నేను 4-5 షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా డబ్బులు రూట్ చేయాలి, ఏ విధంగా ముందు పంప్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. ఫైనల్ గా వచ్చేది ఇక ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఏంటి, వన్స్ క్లీన్ అయింది, క్లీన్ అయ్యేటప్పుడు నేను కలెక్షన్స్ చెప్తాను. చాలా సార్లు ఉండే ఇది వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అనేవారు, ఒక రైడ్ లో చేస్తే ఎక్కడో భోజ్పురి ఫిలిం ప్రొడ్యూసర్ పైన రైడ్ చేస్తే సినిమా టికెట్ల బంచులు దొరికినాయి అంట. అంటే ఏంటి, ఆ సినిమానేమో అక్కడ ఫ్లాప్, కానీ ఫుల్ కలెక్షన్స్ అన్నట్టు సినిమా టికెట్లు చింపిన కట్టలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే గనక ఈ కలెక్షన్ చూపించి వైట్ కి కన్వర్ట్ చేశాడు ఆయన. అదే బ్లాక్ అండ్ వైట్ చేసుకునే టాక్టిక్స్. అట్లా క్లీన్ చేసిన ఫండ్స్ ఫైనల్లీ ఇంటిగ్రేట్ చేస్తారు. ఆ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏంటి, రకరకాలుగా మీకు ఆ కన్వర్షన్ నడుస్తుంది అనమాట. రైట్ ఫ్రమ్ ఇప్పుడు మీకు ఇంకోటండి, పీవీఆర్ ఐనాక్స్ ఉందండి, బిగ్గెస్ట్ సినిమా చైన్ కదా కంట్రీలో. అది ఎంత ట్యాక్స్ కడుతుందో తెలిస్తే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎన్ని చూపిస్తే ఎంత ట్యాక్స్ కడుతుంది అనేది మనకు తెలియదా? అవును, తెలిస్తే ఈ కలెక్షన్లన్నీ హంబక్ అని చెప్పేసి మనకి అర్థం కదా. ఇవన్నీ టాలీ చేస్తే దొరికిపోతారు కదా, అందరూ దొరికిపోతారు. కాబట్టి ఏంటంటే సమ్ పాయింట్ ఫుల్ స్టాప్ పడుతుంది, రియలిస్టిక్ గా అనమాట డిస్క్లోజ్ చేయడానికి వెళ్తుంది. బట్ డెఫినెట్లీ బ్లాక్ మనీ స్టిల్ గెటింగ్ రొటేటెడ్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అండ్ వాట్ అబౌట్ బినామీస్ అండి కుటుంబరావు గారు? దీంట్లో ఇండస్ట్రీలో కూడా కొంతమంది బినామీస్ని పెట్టి తీయించుకోవడము, అవి బాగా హ్యూజ్ మనీస్ ఉన్న వాళ్ళు, అది పొలిటికల్గా సంపాదించిన డబ్బు కావచ్చు, లేకపోతే వేరే ఇక పేర్లు ఎందుకని వేరే చెప్పా కదా వెంకటకృష్ణ గారు, సెకండ్ స్టెప్ అదేనండి. ఇందాక సెకండ్ స్టెప్ లేయరింగ్ అని మీకు ఏదైతే చెప్పానో, ఆ లేయరింగ్ లో ఈ బెనామీలు అందరూ వచ్చేస్తారు. ఈ బెనామీలు వచ్చి అందులో ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా కాన్ఫిడెంట్ గా. లెక్కలు కూడా వేసి పెట్టారు అందులో. ఏంటి, టైర్ 1 సిటీ ఎక్కడైతే మల్టీప్లెక్స్లు ఇటు లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి, దానికి ఎట్లా చేస్తారు లెక్క. టైర్ 2 సిటీస్ లో మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, టైర్ 3 సిటీస్ లో ఎక్కడైతే కనుక ప్రైమర్లీ ఓన్లీ సింగిల్ స్క్రీనే ఉంటాయి, టైర్ 3 అంటే చిన్న టౌన్స్ ఇవన్నీ కూడా, అక్కడే మల్టీప్లెక్స్ ఉండవు కదా. కాబట్టి ఎక్కడికక్కడ ఈ లేయరింగ్ చేసి కలెక్షన్స్ అనమాట ఇది చేసేటప్పుడు ఇవన్నీ కూడా అనమాట పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ నడుస్తుంది. అది నడవట్లేదని అనుకోవద్దండి ఇప్పటికీ కూడా. లేకపోతే ఈ పాటికి అది నడవకపోతే బేనామీలకి గాని రాజకీయ నాయకులకు గాని అందరికి కూడా ఈ మాత్రం కన్వర్షన్ రూట్ లేకపోతే చిన్న చిన్న ఇంకా సినిమా తీయాలని ఎందుకు ఎగబడతారు రాజకీయ నాయకులు గాని, లేకపోతే వేరే లంచాలతో సంపాదించిన వాళ్ళు గాని. ఎందుకంటే దిస్ ఈస్ ఈజియర్ మెథడ్. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఇటు ప్రొడ్యూసర్ ఇవన్నీ లెక్కలు చూడొద్దు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నిజంగానే సినిమా ఇంత హిట్ అయింది అనుకోండి, పుష్ప 2నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే 1000 కోట్లు అంటే 1000 కోట్లు నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ అవుతుందండి? మరి అంత పిచ్చోళ్ళమా? అదే కదా. అంటే ప్రొడ్యూసర్ల వైపు నుంచి వస్తున్న టాక్ ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నది ఆ బడ్జెట్ లో దాదాపు 30-40% హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్స్ పోతున్నాయని. మరి అలాంటప్పుడు వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు అనేది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది కాదండి, ఇప్పుడు ఇందా నేను చెప్పా కదా వెంకటేశ్వర, హీరో డైరెక్టర్ అనుకోండి, ఒక్క డైరెక్టర్ కూడా టాప్ 25 ట్యాక్స్ పేయర్స్ లో లేరు. తెలుగు వాళ్ళు లేరు, ఇంక్లూడింగ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అవును, ఎవ్వరూ లేరు. మరి నిజంగా
సుకుమార్ గారికి అంత ఇచ్చారో, లేకపోతే రాజమౌళి గారికి అంత ఇచ్చారు, శంకర్ గారికి ఇంత ఇచ్చారు అని అంటే హీనాతి హీనంగా ఒక 30% ట్యాక్స్ కడితే వచ్చిన రెవెన్యూలో వైట్ లో వచ్చిందంటే 28 కోట్ల కంటే ఎక్కువ కట్టిన వాళ్ళు ఎంతమంది ఉండాలండి మన దగ్గర? అవును. ఎందుకంటే నేను 15th పర్సన్ ని చెప్తున్నాను. అంతకంటే కాబట్టి ఇవన్నీ కూడా కాకి లెక్కలు మానేయాలండి ఇక నుంచి. కాకి లెక్కలు ఇట్లా చెప్తా ఉంటే గనక దొరకటం తేలిక. అండ్ అల్టిమేట్లీ బ్లాక్ మనీ సర్క్యులేషన్ కూడా ఇందులో ఆగిపోవటానికి ఇల్లే కారకులు అవుతారు. అంతే కదా. అవును. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి మోర్ అండ్ మోర్ స్కానర్ అనమాట, మోర్ అండ్ మోర్ ఉండి కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు, అవ్వట్లేదని కాదు. నా దగ్గర ఇంకా మోర్ నేను ఫర్మ్స్ తో సహా చెప్పగలను. మారిషస్ దగ్గర నుంచి ఎట్లా రూట్ అయింది, పనామా పేపర్స్ లో ఏ కంపెనీలు పేర్లు వచ్చినాయి, ఇండియన్ ఫిలిం కంపెనీలు, నేను మిగతాయి చెప్పట్లా, ఫిలిం కంపెనీలు ఇవన్నీ కూడా. దీనికి అంతా ఆజ్యం కూడా అనమాట. ఫస్ట్ ఇరోసే ఈస్ ద మాస్టర్ బాస్ బ్లాక్ మనీ ఇండియాలో కనమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏంటంటే ఇందాక మీరు బ్లాక్ మనీ పైన అన్నారని డిస్కషన్ ఏమో జనరల్ ప్రొడక్షన్ కలెక్షన్స్ పైన వెళ్తా ఉంటే కొంచెం అవేర్నెస్ ఇద్దామని కనెక్ట్. అవును రైట్. ఒక్క నిమిషం సార్ కుటుంబరావు ప్రసాద్ గారు, ఇప్పుడు